హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. బంగ్లాదేశ్ ఒక్కసారిగా గందరగోళపు పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. సుదీర్ఘ పరిపాలన చేసినటువంటి హసీనా పారిపోయి భారత్ వచ్చి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సందర్భంలో సంఘర్షణ వాతావరణం వివిధ వర్గాల మధ్య ఘర్షణకి దారితీస్తోంది. చివరికి సైన్యం చేతులెత్తేసినటువంటి నేపథ్యంలో విధ్వంసకాండ కొనసాగుతోంది. వైపున చీఫ్ జస్టిస్తో పాటుగా ప్రధానమంత్రి కార్యాలయం లూటీలు జరిగినాయి. మరికొన్ని గందరగోళాలు చోటు చేసుకున్నాయి. దీని పర్యవసానం ఏంటి? అసలు బంగ్లాదేశ్లో ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు జరుగుతున్న పరిణామాల తర్వాత ఏం జరగబోతోంది? విదేశాంగ శాఖలో పనిచేసి ప్రత్యేకించి బంగ్లాదేశ్ మీద సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి మాజీ ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ ప్రస్తుతం మనతో పాటు లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే వినోద్ గారు. నమస్కారం సాయి గారు. బంగ్లాదేశ్లో అసలు ఏం జరిగింది? బంగ్లాదేశ్లో ఏం జరిగింది అని మనం తెలుసుకోనికి కొద్దిగా ముందు బంగ్లాదేశ్ చరిత్ర కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకనంటే బంగ్లాదేశ్ విమోచనం అయిన తర్వాత 71 వార్ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత అక్కడ సుస్థిరమైన ప్రభుత్వము, డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ప్రభుత్వం ఎంతో కాలం ఉండలేదు. ఎందుకు అనంటే 75 నుంచి 90 వరకు మిలిటరీ రూలే, అంటే సైన్యమే ఆక్రమించుకొని పరిపాలించడం జరిగింది. దాని తర్వాత కొంత ఇంటరగ్నం వచ్చి అప్పుడు ఎలక్టెడ్ గవర్నమెంట్ మన ఖలీదా జియా ఏర్పరిచింది. దాని తర్వాత ఇప్పుడు షేక్ హసీనా 2009 నుంచి ఇప్పటి వరకు ఆవిడ దేశ ప్రధానిగా కొనసాగుతుంది. ఇప్పుడు ఆఫ్కోర్స్ రిజైన్ చేసి దేశాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇలా ఎందుకు జరిగింది అని కనుక మనం ఆలోచించినట్టే, స్వాతంత్ర అంటే సమరంలో చాలా మంది ప్రాణత్యాగాలు చేశారు. అందుకనే దేశం గురించి, స్వాతంత్ర్యం గురించి వాళ్ళకు అర్పించిన త్యాగాలకు, అంటే ఏదైతే సాధించిన విజయాలకు మనం గుర్తించి వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళకు సంబంధించిన వాళ్లకు కొంతవరకు కొన్ని వెసులుబాట్లు కల్పించాలని అప్పుడు ఆ ప్రభుత్వం డిసైడ్ చేసింది అని రిజర్వేషన్స్ వాళ్లకు కేటాయించడం జరిగింది. అయితే ఆ రిజర్వేషన్స్ అయితే స్వాతంత్ర యోధులకు వాళ్ళ ఫ్యామిలీస్కి ఇచ్చారో దానివల్ల దానికి అగెనిస్ట్ అని కాదు వీళ్ళు, కానీ అటువంటి వెసులుబాటును వీళ్ళు కొంతమంది మాత్రమే మిస్యూజ్ చేసుకొని విద్యార్థులకు, యువకులకు, తర్వాత మిగతా కష్టపడే వాళ్ళకు ఎవరికి ఇటువంటి ఫలితాలు అనుభవించుకుంటే కొంతమందే ఇటువంటి అన్ని వాళ్ళ చేతిలో ఉంచుకొని అనుభవిస్తున్నారనేది కొంతవరకు జరిగింది. అది ఒక ఫ్యాక్టర్ అయినా కానీ మామూలుగానైతే అక్కడ మనకు ఇప్పుడు 2 మేజర్ పార్టీలు ఉన్నాయి. అవామీ లీగు, తర్వాత బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఏదైతే ఉందో, ఈ రెండింటి మధ్య చాలా వరకు ఏది పొలిటికల్ విరుద్ధం అనుకోండి ఏది జరిగినా కానీ ఈ మన బిఎన్పి ఏదంటే ముజిబుర్ రెహమాన్ ఏర్పరిచిన పార్టీ ఏదైతే ఉన్నదో అది కొంతవరకు అంటే డెమోక్రాటిక్ పద్ధతిలో పోయే విధంగా ఉన్నది. తర్వాత ప్రో ఇండియా అంటే అని బ్రాండ్ పడ్డది వాళ్ళకు. ఎందుకంటే ముజిబుర్ రెహమాన్ అప్పుడు ఏదైతే స్వాతంత్ర రిబెలియన్ స్టార్ట్ చేసి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించాడో అప్పుడు మనకంతా తెలిసిందే సంగతి. 1971లో ఇందిరాగాంధీ మన ప్రైమ్ మినిస్టర్గా ఉండి బంగ్లాదేశ్ని విముక్తి చేసింది ఆవిడే అని అందరికీ తెలుసు. అటువంటి అప్పుడు ఏమవుతుందని అంటే అక్కడ ఏదైతే వెస్ట్ పాకిస్తాన్ యొక్క ఆధిపత్యం, అధికారం, పాలన ఏదైతే ఉందో అది అంతా పొందింది. అప్పటి నుంచి ఆ పాకిస్తాన్, మన ప్రజెంట్ ఏదైతే పాకిస్తాన్ ఏదైతే ఉన్నదో వాళ్ళ దేశాన్ని ముక్కలు చేసింది ఇండియా. అందుకని అది జీర్ణించుకోలేక ఏం చేశారంటే అక్కడ ఉన్న కొన్ని రిలీజియస్ ఆర్గనైజేషన్స్, రిలీజియస్ ఓరియంటెడ్ పార్టీస్ని కూడా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టింది. ఎప్పటి నుంచో అది జరుగుతుంది. అయితే దానివల్ల ఈ రీసెంట్గా ఏదైతే స్టూడెంట్ మూవ్మెంట్గా స్టార్ట్ అయ్యి యాంటీ రిజర్వేషన్ ఎడ్యుకేషన్ అనేది మొదలుపెట్టినప్పుడు స్టూడెంట్స్తో పాటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా జాయిన్ అయిపోయినాయి. అంటే టీచర్స్, కాలేజెస్లో ఏదైతే ఉంటో వాళ్ళంతా. దాని తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులు జాయిన్ అయిపోయినారు. తర్వాత రిలీజియస్ లీడర్స్ దాంట్లో జాయిన్ అయినారు. తర్వాత ఇక మేజర్ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉన్నదో అవామీ లీగ్ వాళ్ళు కూడా దాంట్లో జాయిన్ అయిపోయి ఈ మూమెంట్ను ఉధృతం చేయటం జరిగింది. అయితే ఇటువంటి రిజర్వేషన్ పాలసీని ఇంకా ఎంతకాలం కంటిన్యూ చేస్తారు, అది కరెక్ట్ కాదు, దాన్ని తగ్గించాలనేది ఈ ఎడ్యుకేషన్ మధ్యలో అంటే ఒక వారం 10 రోజుల కింద మాత్రం ఒక స్టెప్ తీసుకున్నారు.
ఏది అంటే హసీనా గవర్నమెంట్ రిజర్వేషన్ తగ్గించడం అనేది. సో దాంతో వీళ్ళు స్టూడెంట్స్ లేకపోతే టీచర్స్ అంటే అపోజిషన్ పార్టీస్ కొంతవరకు సంతృప్తి చెంది ఈ ఎడ్యుకేషన్ తగ్గిపోతుందేమో అన్న భావనతో అలా కానీ అది డీప్ రూటెడ్ కాన్స్పిరసీ ఏదైతే ఉందో బంగ్లాదేశ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు పాకిస్తాన్ ఎంబసీ ఉన్నది అక్కడ. ఆ పాకిస్తాన్ ఎంబసీ అది ఒక వార్ రూమ్గా తయారయ్యి ఈ ఎడ్యుకేషన్కు ప్లాన్లు తర్వాత ఆర్గనైజేషన్స్ డే టు డే వ్యవహారాలు నడిపించడం కూడా జరుగుతున్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అందువల్ల అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో అవామీ లీగ్ ఆల్మోస్ట్ 100% ఈ పాకిస్తాన్ ఏదైతే ఐఎస్ఐ ఏజెంట్స్ ఉన్నారో ఇంకా డిప్లొమాట్స్ ఉన్నారో వాళ్ళ సహాయంతో చాలా వరకు ఈ మూమెంట్ను ఉధృతం చేస్తూ నడిపించడం జరిగింది. అయితే ఇది ఇలా జరుగుతున్నప్పుడు మరి షేక్ హసీనాకు ఆవిడకున్న అడ్వైజర్స్ ఈ మిలిటరీ రూలర్స్ అయినా అంటే మిలిటరీ జనరల్స్ వాళ్ళైనా ప్రాపర్గా అడ్వైజ్ చేయలేదా అనేది మనకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది. కొంతమంది చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఎడ్యుకేషన్ తీవ్రతరం అవుతున్నప్పుడు ఈ విషయాన్ని కొంత అంటే సున్నితమైన విషయం కాబట్టి దాన్ని ఆదిలోనే అంతమొందించే స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందని అడ్వైజ్ చేసి ఉంటారు. కానీ అక్కడ మనకు తెలియదు ఏమింది అంటే డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి అందరినీ ప్లీజ్ చేయాలనే పద్ధతితోటి షేక్ హసీనా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఓకే రిజర్వేషన్ అబాలిష్ చేయలేము కానీ దాన్ని మొత్తం తగ్గించేస్తాం, సగం కంటే సగం చేసేస్తామని అనుకున్నారు. దానివల్ల 2-3 రోజులు మాత్రమే కొద్దిగా ఉపశమనం కలిగింది, అంటే మేజర్ ఇన్సిడెంట్ జరగలేదు. దాని తర్వాత మళ్ళీ ఫ్లేర్ అప్ అయిపోయింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందని అంటే షేక్ హసీనా ఎప్పుడైతే ప్రో ఇండియా అని బ్రాండ్ పడ్డదో ఇండియాకి ఎన్నోసార్లు వచ్చింది. మనకున్న ప్రధానమంత్రి మోదీకి షేక్ హసీనాకున్న అంటే సత్సంబంధం అంటే కెమిస్ట్రీ కలిసిపోయి మనకు ప్రో ఇండియా పద్ధతులు ఉన్నప్పుడు మనం ఎన్నో ఇష్యూస్ బంగ్లాదేశ్ నుంచి మనం సార్ట్అవుట్ చేస్తూ రిజాల్వ్ చేస్తూ వచ్చాం కదా. అది పాకిస్తాన్కు మెయిన్గా చైనాకు నచ్చట్లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. షేక్ హసీనా చైనాకు అంటే స్టేట్ విజిట్ ఆర్ గవర్నమెంట్ అఫీషియల్ విజిట్ అంటాము. సో విజిట్కి వెళ్ళినప్పుడు సరి అయిన ట్రీట్మెంట్ ఇవ్వలేదు, సరి అయిన రెస్పెక్ట్ దొరకలేదు, సరి అయిన రెస్పాన్స్ లేదని మధ్యనే వచ్చేసింది షేక్ హసీనా. అంటే ఆ టూరు విజిట్ సగం కట్ చేసుకుని వచ్చేసింది. అదే మన ఇండియాకు చూస్తే ఎప్పుడు ఒక అంటే 1 డే నోటీస్ నెక్స్ట్ డే రమ్మంటే కూడా మన ఇండియాకు వచ్చి ఆవిడ పార్టిసిపేట్ చేస్తుంది వేరియస్ యాక్టివిటీస్లో. అది చైనాకు నచ్చట్లేదు. అలానే పాకిస్తాన్ కూడా నచ్చదు. పాకిస్తాన్ ఇప్పుడు చైనా పపేట కాబట్టి పాకిస్తాన్ కూడా నచ్చలేదు. పాకిస్తాన్ ఈ అవామీ లీగ్తో పాటు కలిసి అదర్ రిలీజియస్ ఆర్గనైజేషన్తో కలిసి యాంటీ హసీనా మూమెంట్ ఉధృతం చేసేసింది. సో దానివల్ల ఇప్పుడు ఏమైంది అని అంటే ఈ మిలిటరీ కొంతవరకు న్యూట్రల్గా ఉన్నది, చాలా అంటే వెయిట్ అండ్ వాచ్ పద్ధతిలో ఉన్నది. కానీ ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు మిలిటరీనే సీరియస్గా షేక్ హసీనాకు అడ్వైజ్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే రిజైన్ చేసి ఈ కంట్రీని వదిలిపెట్టిపోవటమే ఉత్తమమైన మార్గం, నీకు ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదని సీరియస్గా అడ్వైజ్ చేయటం వల్ల రిజైన్ చేసి దాని నుంచి అఫ్ కోర్స్ మిలిటరీ హెలికాప్టర్లోని మన ఇప్పుడు గాజియాబాద్ దగ్గరికి వచ్చి అక్కడ అయిపోయి తర్వాత అక్కడ ప్రొటెక్షన్ తోటి ఉంటుంది. తర్వాత లండన్ పోవాలనే ప్లాన్లో ఉన్నది. అయినా కానీ లండన్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఇంతకుముందు ఇప్పుడు మనం పాకిస్తాన్ చూసాం. షరీఫ్కు ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే పాకిస్తాన్ నుంచి లండన్కి వెళ్ళిపోయాడు, అక్కడే ఉండిపోయాడు. అంటే పాకిస్తాన్ నుంచి పోయిన లీడర్లకైనా బంగ్లాదేశ్ నుంచి పోయిన లీడర్లకైనా లండన్ ఒక అంటే రెఫ్యూజీ సెంటర్ లెక్క ఆశ్రయాన్ని ఇచ్చడం మొదలుపెట్టింది. కానీ ఈసారి ఇంకా ఫార్మాలిటీస్ ఇంకా డిలే అవుతుంది. అంటే ఇవ్వటం లేదు అనేది ఒకటి, ఇస్తుంది అనేది ఒకటి. ఎందుకంటే షేక్ హసీనాకు బోల్డెన్ ప్రాపర్టీస్ అక్కడ ఉన్నాయి. వాళ్ళ రిలేటివ్స్ కూడా చాలా మంది లండన్లోనే ఉన్నారు. నిన్న వచ్చింది ఏంటంటే ఒక సిస్టర్తో పాటు ఇంకా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వచ్చింది. అయితే ఇటువంటి అంటే స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆవిడ వదిలిపెట్టిన తర్వాత అంటే బంగ్లాదేశ్ను ఢాకా నుంచి బయలుదేరి బయటికి క్రాస్ అయిపోయి ఇండియాలోకి వచ్చిన తర్వాత కూడా అల్లర్లు మాత్రం తగ్గలేదు. ఇంకా నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. వాస్తవంగా ఆ రోజున బంగ్లాదేశ్ వాళ్ళందరి మీద పాకిస్తాన్ వేధిస్తోంది, ఆ ప్రాంతంలో తూర్పు పాకిస్తాన్ అన్నటువంటి పాయింట్లో గొడవ జరుగుతున్నప్పుడు మనం వెళ్ళాం, వాళ్ళని కాపాడి వాళ్ళకు ఒక దేశం ఇచ్చాం. అంటే అక్కడ ప్రజలకి ఇష్టమయ్యి ఆ దేశాన్ని ఇచ్చామా లేకపోతే ఇష్టం లేక ఇచ్చామా? మీరు సాయి గారు మంచి క్వశ్చన్ వేశారు. ఏంటంటే ఇప్పుడు 100% ఏ విషయం మీదైనా అందరూ అగ్రి కాదు. మెజారిటీ ఇప్పుడు ఏదేంటంటే
మెజారిటీ ప్రజలు అప్పుడు ముజిబుర్ రెహమాన్ థంబింగ్ మెజార్టీ 2/3 మెజార్టీ తోటి గెలిచిండు. అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ కలిసినాయి కాబట్టి ఎప్పుడు చూసినా పాకిస్తాన్ అనేసరికి ఈ వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళే కంట్రీకి, అంటే అప్పుడు ఒకటే కంట్రీ ఉన్నది కాబట్టి వెస్ట్ పాకిస్తాన్ కంట్రీగా ప్రైమ్ మినిస్టర్గా ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ కలిసి ఉన్నప్పటికీ కూడా వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఎలక్ట్ అయిన లీడరే ప్రైమ్ మినిస్టర్ అవుతున్నాడు. కానీ ఆ 70లో జరిగింది డిఫరెంట్. ముజిబుర్ రెహమాన్ వెస్ట్ పాకిస్తాన్లో ఉన్న లీడర్లు అందరికంటే కూడా ఈస్ట్లో ఉన్న మిగతా లీడర్లకంతా కూడా మెజారిటీ స్థానాలు గెలుచుకున్నది. సో దానివల్ల ఆయన ప్రధానమంత్రి కావాలా. అయితే ఏమైంది, అప్పుడు ప్రధానమంత్రిని చేయకుండా వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళే అంటే అధికారాన్ని చేజిక్కించుకున్నారు, అంటే సప్రెస్ చేయటం మొదలుపెట్టారు. అప్పుడు మాత్రం అంటే మనం అనుకోవచ్చు 75% దాకా ప్రజలు అప్పుడు బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేసుకున్నారు. వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు 75% వరకు బంగ్లాదేశ్ అవతరణ కావాలని ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, ఫైట్ చేశారు. కానీ రాను రాను ఎలా అవుతుందంటే అక్కడ మనము 25% అరౌండ్ దట్ 30% వాళ్ళు ఎవరైతే అంటే పాకిస్తాను అనుకోవచ్చు, పాకిస్తాన్ ఆరిజిన్ వాళ్ళు కూడా, అంటే వెస్ట్ పాకిస్తాన్ ఆరిజిన్ వాళ్ళు కూడా అక్కడే ఉండొచ్చు. అంటే అప్పుడు ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ అంటున్నాం కాబట్టి, సో వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉండొచ్చు. ఎందుకంటే మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ అంతా వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్కి పోయి ఆల్మోస్ట్ మన బ్రిటిష్ వాళ్ళు మనల్ని కంట్రోల్ చేసినప్పుడు, అలానే ఈ వెస్ట్ పాకిస్తాన్లో ఉన్న అధికారులైనా మిలిటరీ బలగాలైనా పొలిటికల్ లీడర్స్ అయినా ఈస్ట్ పాకిస్తాన్ కంట్రోల్ చేసినారు కాబట్టి వాళ్ళ పర్సంటేజ్ కూడా ఆల్మోస్ట్ 25% దాకా వాళ్ళదే ఉన్నది. ఎస్టాబ్లిష్ వాళ్ళు నేచురల్గా కలిసే ఉండాలి, ఎందుకంటే వాళ్ళ ఆధిపత్యం ఉంటుందని. బట్ 75% దాకా ప్రజలు అప్పుడు ఇండిపెండెంట్ మూవ్మెంట్, లిబరేషన్ మూవ్మెంట్ను సపోర్ట్ చేసే, అందువల్లనే మనం ఆ మూవ్మెంట్కు ముజిబుర్ రెహమాన్కు అంటే సపోర్ట్ ఇచ్చి మనం ఆ లిబరేషన్ మూవ్మెంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాం. అంటే ఇక్కడ షియా సున్నీ లాంటి ఇష్యూ ఏమైనా ఉందా వీళ్ళిద్దరి మధ్యన? అంటే ఇప్పుడు మనకు కొంతవరకు అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, కానీ మేజర్గా అంటే ఒక కన్ఫ్రంటేషన్ అంత పెద్దగా అయ్యేదైతే లేదు. ఓకే, అంటే తూర్పు పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎవరు ఎక్కువ ఉంటారు? అంటే బంగ్లాదేశ్లో ఇప్పుడు న్యాచురల్గా సున్నీసే ఉంటారు కదా. ఓకే, పాకిస్తాను సున్నీలే కదా. అవును కదా, పాకిస్తాన్ సున్నీ, లిమిటెడ్ పర్సంటేజ్ వాళ్ళు షియాలు కూడా ఉన్నారు, బట్ నెగ్లిజిబుల్. ఓకే, ఇక్కడ ఎక్కువ ఉంటారా షియాలు అక్కడతో పోల్చుకుంటే? బంగ్లాదేశ్లో ఎక్కువ ఉంటారా కొద్దిగా షియాలు? ఇంచుమించు అలా ఉంటే కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. రైట్, అంటే ఇక్కడైతే మతపరమైనటువంటి విభేదం లేదు ఇద్దరి మధ్యన, కేవలం పాకిస్తాన్ అనుకూల వ్యతిరేక గొడవే ఉంది. మతతరమైన అంటే అది ఇంట్రా రిలీజియస్, అంటే ఇప్పుడు సున్నీ షియాద్ అనేది ఇస్లామిస్టుల మధ్యన ఉన్న గొడవతోటి ఈ వ్యతిరేకత వచ్చి ఎజిటేషన్ వచ్చింది అనేది కాదు. ఓకే, అవామీ లీగ్ లీడర్గా షేక్ హసీనాకు ఎగనెస్ట్గా, అంటే నేను అనేది ఆ రోజుల్లో గొడవ జరగడానికి కారణం, అప్పట్లో 71 గొడవ జరగడానికి కారణమైంది. ఈయనకి రాలేదు ముజిబుర్ రెహమాన్కి, ఈయనకి ప్రధానమంత్రి రావాల్సి ఉంటే రాలేదు కాబట్టి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈయనకి ఇవ్వకపోవడం అన్నటువంటిది రాజకీయపరమైనటువంటి అంశమా, లేకపోతే అక్కడ మతపరమైనటువంటి తెగపరమైనటువంటి వివాదం? అది మీరు మంచి 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 క్వశ్చన్ అడిగారు. ఏంటంటే మనకు అప్పుడు ఈ మతతరమైన క్వశ్చన్ కంటే రాజకీయతరమైంది అధికారం ఎవరి చేతిలో ఉండాలి అనేది అప్పుడు మేజర్ ఫ్యాక్టర్. కాబట్టే వెస్ట్ పాకిస్తాన్ లీడర్లంతా అధికారాన్ని కోల్పోకుండా వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని సున్నీస్ అయినా షియాస్ అయినా వెస్ట్లో ఉన్న పొలిటికల్ లీడర్స్, తర్వాత మిలిటరీ లీడర్స్ వాళ్ళ చేతిలో ఉండాలని ఆ విధమైన సప్రెషన్కి మొదలుపెట్టారు. అయితే మీరు అన్నది ఏం కరెక్టే, కానీ 71 వార్లో ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా, అంటే సున్నీస్ అయినా షియాస్ అయినా, ఆ ఈస్ట్ పాకిస్తాన్ ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్ వాళ్ళంతా సఫర్ అయ్యారు, చాలా మంది చనిపోయారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షియా సున్నీ ఎఫిలియేషన్. అది అలా అయినా లేదు. ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ మధ్యన జరిగిన కన్ఫ్రంటేషన్ కింద చూడాల్సి వస్తుంది అప్పుడు. రైట్, 71లో అలాగ కంట్రీ ఏర్పడితే 75 కల్లా సైనిక తిరుగుబాటు వచ్చిందంటే ప్రజలలో కమాండ్ లేదా, లేకపోతే సైన్యం వాళ్ళకంటే ఆధిపత్యపు స్థాయిలో ఉందా?
మంచి 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 క్వశ్చన్ ఇచ్చారు సార్. ఇప్పుడు నేచురల్ గా మనం చూస్తే పాకిస్తాను ఏర్పడ్డ తర్వాత పాకిస్తాన్ ప్రజాప్రభుత్వం ఏలింది ఎంత, మిలిటరీ డిక్టేటర్స్ దేశాన్ని ఏలింది ఎంత అని చూస్తే మెజారిటీ ఆఫ్ ద టైం మొత్తం మిలిటరీ రూల్ కిందనే ఉన్నది అది. అందుకని దెర్ ఈస్ ఎ సేయింగ్, ఎవరంటారంటే పాకిస్తాన్ ఆర్మీ యాజ్ ఏ నేషన్ పాకిస్తాన్ నేషన్ యాజ్ నో ఆర్మీ, బట్ పాకిస్తాన్ ఆర్మీ యాజ్ ఏ నేషన్. మనకు ప్రతి కంట్రీకి దేశానికి సంబంధించిన ఒక మిలిటరీ బలగం ఉంటుంది, కానీ ఇప్పుడు మిలిటరీకే బలంగా ఏంటంటే మిలిటరీకే ఒక దేశం ఉంది అంటే అలా అటువంటి డిక్టేటర్షిప్ యాటిట్యూడ్ ఫ్రమ్ ద బిగినింగ్ వచ్చేసింది. ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ కలిసినప్పుడు కూడా అదే కల్చర్ ఉన్నది కాబట్టి మిలిటరీ ఏదైతే విడిపోయా కూడా అదే లక్షణాలు వచ్చినాయి బంగ్లాదేశ్. అది బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ఆ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ సేమే కదా. ఇదే బ్యాచ్ సగం డివైడ్ అయ్యి ఉంటారు అటుకి. అది వెస్ట్ పాకిస్తాన్ అయినా ఈస్ట్ పాకిస్తాన్ అయినా మిలిటరీ సెటప్, ఆ మిలిటరీ మైండ్ సెట్ అంతా ఒకటే కాబట్టి పొలిటికల్ లీడర్స్ ఏమాత్రం మిస్టేక్ వేసినా కానీ కాంపిటెంట్ లేకపోయినా కానీ అవకాశం వస్తే వెంటనే అధికారాన్ని సీజ్ చేసుకోవాలనేది మిలిటరీ రూలర్స్ వాళ్ళకు అలా అలవాటు అయిపోయింది. ఆ కల్చర్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా 3 years లోపల మీరు అన్నట్టు మిలిటరీ కూ జరిగింది. అంటే ఆ రోజున మనం ఆ దేశాన్ని డివైడ్ చేసిన టైంలో తర్వాత ముజిబుర్ రెహమాన్ బ్యాచ్ సొంత సైన్యాన్ని తయారు చేసుకోకుండా పాకిస్తాన్ నుంచి విడిపోయి అక్కడ ఉన్నటువంటి సైన్యాన్నే వాడుకుందే. అంతే కదా, మరి టైం లేదు కదా పాపం. ఇప్పుడు వాళ్ళకు 71 నుంచి మనకు సైన్యం కూడా డివైడ్ అయినట్టు పాకిస్తాన్లో. అదే సైన్యం కూడా ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ లో ఉన్న సైన్యం ఈస్ట్ లోనే ఉండిపోయింది. ఓకే, వాళ్ళు బంగ్లాదేశే కోరుకున్నారు అప్పుడు. బంగ్లాదేశ్ లో ఉన్నారు, బంగ్లాదేశ్ కోరుకున్నారు. తర్వాత ఈ వెస్ట్ పాకిస్తాన్ నుంచి వార్ టైంలో వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది అక్కడ చిక్కిపోయి ఉన్నారు. ఓకే, అందులో వాళ్ళు కూడా అక్కడే అయిపోయినారు. సో నేచురల్ గా ఈ మిలిటరీ ఏదైతే ఉన్నదో మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు ఇప్పుడు వెస్ట్ పాకిస్తాన్ ఏం జరిగిందంటే ఇప్పుడు ఈస్ట్ ను కంట్రోల్ చేయనీకి అంత దూరం నుంచి చేయాలి కాబట్టి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ ను టోటల్ గా ఏది మన వెస్ట్ నుంచే సీనియర్ లీడర్స్ అంటే మిలిటరీ లీడర్స్ అంటే మిలిటరీ కమాండర్స్ అయినా మిలిటరీ ఆఫీసర్స్ అయినా సీనియర్స్ అంతా వెస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చి ఈస్ట్ పాకిస్తాన్ జూనియర్ క్యాడర్స్ అని పెట్టుకొని రూల్ చేయడం మొదలుపెట్టారు. ఓకే, అయితే ఈ కల్చర్ అంతా వాళ్ళ వెస్ట్ పాకిస్తాన్ లో ఎలా ఉందో ఇక్కడ అలానే ట్రైనింగ్ చేశారు. ఆధిపత్యం రాజకీయ మీదన సైన్యం ఆధిపత్యమే కొనసాగించారు ఇక్కడ, కొనసాగింది. అందుకనే వీళ్ళు ఎస్టాబ్లిష్ అంటే ముజిబుర్ రెహమాన్ గనక ఒక 5 years 10 years గనక ఆయనకు టైం దొరికింటే వెల్ ఎస్టాబ్లిష్ రీఆర్గనైజేషన్ ఆయన చేసుకునే వాళ్ళు. ఈ లోపుగానే మిలిటరీ ఇమ్మీడియట్ గా మిలిటరీ కూ చేసి ముజిబుర్ రెహమాన్ చంపేయటం, తర్వాత అది మిలిటరీ డిక్టేటర్షిప్ రావటం అదంతా జరిగింది. అక్కడ కూడా మళ్ళీ వెస్ట్ లో కూడా అలానే ఉంది కదా మిలిటరీ కూడా, మళ్ళీ అక్కడ కూడా వచ్చింది కదా అప్పుడు. సో అందుకని వాళ్ళ మిలిటరీ కల్చర్ తోటి అలా ఉన్నది కాబట్టి మిలిటరీ రూలర్స్ టేక్ ఓవర్ చేయటం అనేది కామన్ అయిపోయింది. ఈ అంటే కొంత లిమిటెడ్ పీరియడ్ లో తప్ప 75 నుంచి 90 దాకా 15 years మిలిటరీ అంటే 4 సార్లు కూ జరిగింది. 2 మేజర్ క్యూస్, 2 మైనర్ రివోల్ట్స్ అయినా ఆ మిలిటరీ రూలే జరిగింది. దాని తర్వాత అఫ్ కోర్స్ ఇప్పుడు మన జియావుర్ రెహమాన్ మిలిటరీ లీడర్ ఏదైతే ఉందో ఆవిడ వైఫ్ ఖలీదా జియా, ఆవిడ కూడా ఒక పొలిటికల్ పార్టీ లీడర్ అయిపోయి అవామీ లీగ్తో ఆవిడ పొలిటికల్ గా ఎలక్షన్స్ గెలిచి ప్రైమ్ మినిస్టర్ గా రూల్ చేసింది. దాని తర్వాత 2009 నుంచి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ BNP షేక్ హసీనా పార్టీ అధికారంలోకి వచ్చి షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. అయితే ఈ వాళ్ళ మిలిటరీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే అది అంటే మెచ్చుకోదగ్గ విషయమే కదా. మనకి ఇంతకాలం మిలిటరీ కూల్ జరగలేదు. షేక్ హసీనా BNP పార్టీ కొంతవరకు కంట్రోల్ చేయగలిగింది. అంటే మొదటి నుంచి కూడా పాకిస్తాన్ మా దేశాన్ని ముక్కలు చేసింది ఇండియా కాబట్టి ఇండియాకు అదే అంటారు కదా అది ప్రాక్సీ వార్తో పెట్టి బ్లీడింగ్ చేస్తామనే వాళ్ళది ఏదైతే ఉందో చైనీస్ పాలసీ కూడా అదే ఉంది కాబట్టి దానివల్ల బంగ్లాదేశ్ని ఉపయోగించుకోవటం మొదలుపెట్టింది. ప్రతి విషయంలో మనకు ఈ వెస్ట్ నుంచి మనం ఇంత బార్డర్ అంతా ఇంత స్ట్రిక్ట్ చేస్తాం కానీ బంగ్లాదేశ్ ఇండియా బార్డర్లో అంత పగడ్బందీగా కంట్రోల్లో లేదు, సీల్ చేయబడలేదు, పోరస్ గా ఉన్నది.
రైట్. దానివల్ల అక్కడ నుంచి ఏజెంట్స్ రావటము, ఇది ఫేక్ కరెన్సీస్ అక్కడ నుంచి ఇంకెక్కువ రావటము, ఎన్నెన్నో జరుగుతున్నాయి. సో అంటే బంగ్లాదేశ్ను బేస్గా ఉపయోగించుకొని చాలా వరకు యాంటీ ఇండియా యాక్టివిటీస్ జరిపించింది. ఇప్పుడు షేక్ హసీనా చాలా క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు చూసాం కదా, మన ఈ గత 15 లోపల బంగ్లాదేశ్కు మనకు మంచి రిలేషన్స్ ఎలా డెవలప్ అయిపోయినాయి. అంటే బార్డర్ డిస్ప్యూట్స్ లో, విలేజెస్ ల్యాండ్ డిస్ప్యూట్ లో అవన్నీ తీసుకోకపోవటం, వాటర్ డిస్ప్యూట్స్ సాల్వ్ చేసుకోవటం, ట్రేడ్ అంటే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ మీద ఎక్కువ ఆధారపడలేదు, వాళ్ళు యాక్చువల్ గా మన మీద డిపెండ్ అయి ఉంటారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు బయలేటరల్ ట్రేడ్ చిన్నగా ఉన్నా కానీ నైబర్హుడ్ కాబట్టి అది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చైనాకు పాకిస్తాన్కు ఉన్న పాలసీ ఏంటంటే ఇండియాను, ఇప్పుడు మనది రైజింగ్ పవర్, ఇంటర్నేషనల్ పవర్గా వచ్చి మనం ఇంటర్నేషనల్ అఫైర్స్లో మేజర్ రోల్ ప్లే చేస్తున్నాం కాబట్టి చైనా ఏమనుకుంటుంది అంటే ఇండియాను కనుక ఈ రీజన్లోనే కంటైన్ చేస్తే, ఇక్కడనే ఫిక్స్ చేసేస్తే చైనాకు ఎదురు రాకుండా ఉంటుంది ఇండియా అనే ఆలోచన చైనా, అందుకని పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. అలా బంగ్లాదేశ్ని కూడా ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేసింది, కానీ షేక్ హసీనా మాత్రం అలా యాక్సెప్ట్ చేయలేదు, రెఫ్యూజ్ చేసింది. చాలా వరకు ప్రో ఇండియానే ఉన్నది కాబట్టి వాళ్ళకి అది నచ్చట్లేదు. అసలు వాస్తవంగా బంగ్లాదేశ్లో టోటల్ జనాభాలో డివిజన్ నాటికి హిందువులు కానీ, అంటే ఎక్సెప్ట్ అక్కడ లోకల్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎంతమంది ఉండుంటారు సుమారు? నాకు అంత గుర్తులేదండి. మనకు అంటే ఇప్పుడు నార్మల్ గా అప్పుడున్న ఎస్టిమేషన్ ప్రకారం నాట్ మోర్ దాన్ 20%, ఎందుకంటే మళ్ళీ లాను తగ్గిపోయి ఒక స్టేజ్కి వచ్చేసరికి 15% కూడా లేరు అనేది అది చాలా అంటే 5-7-8 years బ్యాక్ అలా వచ్చిన ఎస్టిమేషన్. ఓకే. షేక్ హసీనా తన ప్రత్యర్థులని జైళ్లలో పెట్టించడం వల్ల వాళ్ళందరూ ఒక్కటయ్యారు అన్నటువంటి ప్రచారం ఉంది, అది ఎంతవరకు వాస్తవం? అదైతే కొంతవరకు కరెక్టే. ఇప్పుడు చిన్న అంటే అదే అనుకుంటాం కదా, మరి ఆవిడ అడ్వైజర్స్, తర్వాత మిగతా పొలిటికల్ లీడర్స్, ఇది బిఎన్పి లీడర్స్ ఎందుకు అలా బిహేవ్ చేసి, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఆంధ్ర మొన్న ఎలక్షన్ జరిగింది, చంద్రబాబు నాయుడును జైలు పెట్టడం వల్ల ఎంతో సింపతి పెరిగిపోయింది. అక్కడ నుంచే ఆల్మోస్ట్ యాంటీ జగన్ మూమెంట్, అంటే పర్సెప్షన్, అది సెంటిమెంట్, అవన్నీ ఆ గాలి రివర్స్ అంటే యాంటీగా జగన్ అయిపోయింది కదా. అలానే షేక్ హసీనా కూడా ఇప్పుడు పొలిటికల్ లీడ్, ఇప్పుడు అంత దూరం ఎందుకు, మన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు వీళ్ళందరినీ జైలు పెట్టడం వల్ల అది యాంటీ ఇందిరా, యాంటీ కాంగ్రెస్ అయిపోయి ఎలక్షన్స్లో అంటే డెసిమినేట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. అలానే ఇప్పుడు షేక్ హసీనా అపోనెంట్స్ అంటే పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ లీడర్స్ అందరినీ జైల్లో పెట్టడం అనేది అది జరగవలసిన విషయం. ఓకే, ఎన్నో కేసులు పెట్టినా కానీ, ఒక జైలుకు పంపించినా కానీ మళ్ళీ రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళ యాక్టివిటీని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు బయట ఫ్రీగా వదిలిపెట్టి కూడా. మొన్న ఆవిడ ఎలక్షన్స్ జరిపింది, ఆ ఎలక్షన్స్లో అపోజిషన్ పార్టీ అవామీ లీగ్ పార్టిసిపేటే చేయలేదు, 0. అంటే ఏమంటారు, 1 party ఎలక్షన్ అని పెట్టుకొని ఓటింగ్ అయిపోయి గెలిచానని మొత్తం మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కావటం, రూల్ చేయటం మొదలుపెట్టింది కదా. సో అటువంటి ఇప్పుడు ఏమవుతుంది, అవామీ లీగ్ తనగా బాయ్కాట్ చేసిందా, ఈవిడే నిషేధం అన్నబెట్టిందా? ఇప్పుడు వాళ్ళనేది ఏంటి, పార్టీ పార్టిసిపేట్ చేయాలనుకుంటే పొలిటికల్ లీడర్స్ అందరినీ జైల్లో నుంచి రిలీజ్ చేయాలి కదా. యూ హ్యావ్ టు ఫ్రీ దెమ్. వాళ్ళందరూ అట్నే జైల్లో పెట్టేసి నువ్వు ఎలక్షన్ కండక్ట్ చేసి నువ్వు పార్టీస్ అన్ని పార్టిసిపేట్ చేయమంటే వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు జైల్లోనే ఉంటారు కానీ మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఎలా చేయరు వాళ్ళు. సో బైకాట్ చేశారు. వాళ్ళు బైకాట్ చేసినా కానీ ఎలక్షన్ జరగాల్సింది జరిపించింది. ఇక అపోజిషన్ పార్టిసిపేట్ చేయకుండా జరిగిన ఎలక్షన్స్ ఎంతవరకు లెజిటిమసీ ఉంటుంది ప్రజల్లో? ఏకపక్ష పద్ధతిలో పోయినప్పుడు సరే, ఇప్పుడు పరిస్థితులు మంచిగానే ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ పరిస్థితులు ఇలా అంటే కొద్దిగా చేంజ్ అయిపోయినప్పుడు న్యాచురల్గా ప్రజలకు తిరుగుబాటుతనం వచ్చేస్తుంది. తర్వాత ఇది ఏమైందంటే వైల్డ్ ఫైర్ లెక్క స్ప్రెడ్ అయిపోతుంది. ఇక్కడ ఏమున్నది అని అంటే రిలీజియస్ ఫండమెంటలిస్ట్ గ్రూప్స్, ఫండమెంటలిస్ట్ పార్టీస్, చిన్న చితక పార్టీస్, అవన్నీ ఇప్పుడు షేక్ హసీనాకు ఎగనెస్ట్ అయిపోయింది. అవన్నీ ఈ పాకిస్తాన్, చైనీస్ హెల్ప్ తోటి ఇంకా పుంజుకోవటం మొదలుపెట్టేసింది. దానివల్ల ఈ మూమెంట్
ఫ్లేరప్ అయిపోయింది. ఇప్పుడు ఆవిడ వదిలిపెట్టి 2 రోజుల ముందు అంటే నిన్న కూడా మొన్న కూడా మన మిలిటరీ రూలర్స్ వాకరుల్ జమాన్ అంటే ఆయన కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఇది 2 రోజులలో తగ్గిపోతుంది, మేము వాళ్ళ ఎడ్యుకేటర్స్, స్టూడెంట్స్, టీచర్స్ అందరి డిమాండ్స్ మేము యాక్సెప్ట్ చేసాము, అయిపోద్దని అనౌన్స్ చేశాడు స్టేట్మెంట్. కానీ అంత ఈజీగా జరిగేది కాదు. ఎందుకు అని అంటే షేక్ హసీనాను తోసిపుచ్చటం, గద్దె దించటం, లేకపోతే ఇది పనిష్మెంట్ చేయటం అనేది ఒక ఎత్తు. తర్వాత వాళ్ళకు అనుకూలమైన రూలు, మిలిటరీ రూల్ అయినా కావచ్చు, వాళ్ళకు అనుకూలమైన రూలింగ్, వాళ్ళకు అనుకూలమైన పరిస్థితి రావాలనేదే పాకిస్తాన్, చైనాది ఒక ఎత్తుగడ. అలాగనే ఫండమెంటలిస్ట్ వాళ్ళు కూడా ఉన్న రిలీజియస్ గ్రూప్స్ అయినా పొలిటికల్ గ్రూప్స్ అయినా బంగ్లాదేశ్లో వాళ్ళది కూడా అదే ప్లాన్. అయితే ఇప్పుడు మిలిటరీ రూలర్ ఏదైతే ఇప్పుడు ఆయన వకరుల్ జమాన్ ఏదైతే ఉన్నాడో కమాండర్, ఆయన షేక్ హసీనా కూడా రిలేటివే. ఓకే. ఈ మీ మిలిటరీ రూలర్ జనరల్ ఆయన ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించుకున్న మిలిటరీ రూలర్ ప్రకటించి జస్ట్ ఏది ప్రెసిడెంట్ ను కలిసి ఏది క్యాబినెట్ ను ఏర్పరిచే అవన్నీ ఆలోచనలు ఉన్నాడు. కానీ వీళ్ళు ఇటువంటి క్యాబినెట్, ఇటువంటి రూలింగ్ మళ్ళీ ప్రో బిఎన్పి, ప్రో హసీనాకే ఉంటది అనేది వాళ్ళ ఏది నమ్మకం ఎజిటేటర్స్ ది. అందుకని ఏమన్నాడు, మన షేక్ హసీనా కొడుకు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి ఏంటంటే మా మదర్ మళ్ళీగా రిజైన్ చేసేసింది, మళ్ళీ పాలిటిక్స్ లోనే ఉండదు, రిటైర్ అయిపోయింది అని కూడా అనౌన్స్ చేశాడు. అయినా కానీ వాళ్ళు ఏంటంటే అవన్నీ సెకండరీ. ఇప్పుడు ఏంటంటే ఈ మిలిటరీ రూలర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే, ఇప్పుడు అల్లర్లు కొద్దిగా ఫ్లేరప్ అయిపోయినాయి, ఇప్పుడు ఈ రోజు రేపట్లో కొంతవరకు తగ్గినా కానీ ఈయననే కంటిన్యూ చేసేటట్టు కూడా పరిస్థితులు ఉండకపోవచ్చు. సైన్యంలోనే తిరుగుబాటు రావచ్చు. అదే కదా మరి. ఇప్పుడు మనం 1990లో నుంచి చూస్తే 75 నుంచి 90 దాకా 15 సంవత్సరాల్లో 4 కూలు జరిగినాయి. ఓకే. తిరుగుబాట్లు సైన్యంలోనే తిరుగుబాట్లు, ఒకళ్ళ మీద సైన్యంలోనే తిరుగుబాటు. అందుకనే ఇప్పుడున్న మిలిటరీ రూలరు, కమాండరు ఒకవేళ ఈ అధికారం తీసుకొని స్టెబిలైజ్ చేసి నడిపించిన కానీ ఎంతకాలం ఉంటాడు అనేది అదొకటి డౌట్. ఉన్న అధికారంలో ఉన్నంత టైంలో మేజర్గా మనకు ఇండియా మీద, ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఈ 2 విషయాలు మనం ఆలోచించినట్టయితే ఇవన్నీ ఇప్పుడు కొద్దిగా మనం అంటే ఇండియా బంగ్లాదేశ్ మీద మనం ఆధారపడి లేము, బంగ్లాదేశ్లో ఎఫెక్ట్ అంటే ఇప్పుడు అంత పెద్ద ట్రేడ్ లేదు, డిపెండెన్సీ లేదు అని మనం కొద్దిగా వదిలిపెట్టడం వల్ల మంచిది కాదు. ఎందుకు అని అంటే ఇప్పుడు మన నైబర్హుడ్ ఇప్పుడు మనం అనుకుంటా సింపుల్ గా మనం ఫ్రెండ్స్ మార్చొచ్చు కానీ మనం నైబర్స్ మార్చలేము. అది ఎందుకంటే జాగ్రఫికల్ అది ఉంది కాబట్టి మనం నైబర్హుడ్ లో పీస్ఫుల్ కండిషన్స్ ఉన్నప్పుడే మనం ఇండియా గ్రోత్ అయినా, నైబర్హుడ్ కంట్రీస్ గ్రోత్ అయినా నార్మల్ గా పీస్ఫుల్ గా కో ఎగ్జిస్టెన్స్ జరిగినప్పుడే ఇటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఇటువంటి డిస్టర్బెన్స్లు కనుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ అక్కడ డిస్టర్బెన్స్ మనకు మొన్నటి వరకు అఫ్ కోర్స్ ఆఫ్ఘనిస్తాన్ అలా డిస్టర్బెన్స్ అయిపోయింది. ఇటు వచ్చేస్తే శ్రీలంక కూడా మొన్నటిదాకా డిస్టర్బెన్స్ అయిపోయి ఇప్పుడు స్టెబిలైజ్ అవుతుంది. మయన్మార్ అలానే డిస్టర్బెన్స్లో మిలిటరీ రూల్నే ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ డిస్టర్బెన్స్లో అయిపోయింది. మొన్నటి వరకు మనకు నేపాల్ కూడా ఫ్రెండ్లీగా ఉన్న అది యాంటీ అయిపోయినట్టు ఆల్మోస్ట్ చైనా హ్యాండ్లోకి పోతుంది. భూటాన్ అయితే మనం ఎలా చెప్తే అలా వినేది, ఎక్కడ ఏలుముద్ర పెట్టమంటే అక్కడ ఏలుముద్ర పెట్టేది. వాళ్ళు కూడా అంత 100% మనకు డోక్లాం తర్వాత అప్పుడు చూసాం కదా 100% మనకు అంత బ్యాకింగ్ లెక్క లేరు. అంటే మన నైబర్హుడ్ అంతా మనకు కొద్దిగా అంటే సానుకూలంగా కనిపించట్లేదు. చైనా రూల్లోకి పోతున్నారు, అంటే చైనాకి సపోర్టింగ్గా పోతున్నట్టు అనుకో. ఎగ్జాక్ట్లీ. చైనా పాలసీ కూడా అంతే, మన ఎన్సర్కిలింగ్ ఇండియా. ఇక్కడనే ఈ మన నైబర్హుడ్ లోనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఇక్కడనే పిన్ డౌన్ చేస్తే ఇంటర్నేషనల్ ఎరీనాలో ఇండియా మేజర్ రోల్ ప్లే చేయకుండా ఉండాలనే చైనా ప్లాను, అది ప్రకారం నడుస్తుంది. దాన్ని మనం చాలా వరకు మన ఇప్పుడు ప్రస్తుతమైన ఇప్పుడు కొంతవరకు చెప్పుకోవాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ గారిది యాటిట్యూడ్ వరకల్లా చాలా వరకు ఈ ఫారెన్ పాలసీలో ఈ నైబర్హుడ్ యాంటీ ఇండియా
అంటే పరిస్థితులు ఏర్పడటం వరకు కూడా మోదీ గారి హ్యాండ్లింగే బిహేవియర్ కొంతవరకు కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎంత చిన్న చిన్న కంట్రీలు, వాళ్ళు ఏమంటారంటే మోదీ గారు అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మోదీ ఆయన బిగ్ 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 బ్రదర్ లెక్క ఇలా అంటే బిహేవ్ చేస్తాడని చూసాం కదా మనం. మాల్దీవ్స్ ఎంత చిన్నది, మాల్దీవ్స్ ఎప్పుడు చూసినా ప్రో ఇండియా ఉండేది. వీడు కొత్తవాడు వచ్చి యాంటీ ఇండియా స్లోగన్ మీదనే ప్రెసిడెంట్గా గెలిచిండు. అంటే మన హ్యాండ్లింగ్ అనేది అంతకుముందున్న మన యూపీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ నైబర్హుడ్లో మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, ఇంక్లూడింగ్ చైనా ప్రశాంతంగా ఉండేది. కానీ దాని తర్వాత స్లోగా ఇప్పుడు అసర్టివ్గా ఉండొచ్చు, కానీ స్మాల్ కంట్రీ అయినా ఇంటర్నేషనల్ ఎఫైర్స్లో యుఎన్లో మనకు ఓట్లు రావాలంటే చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఇంపార్టెంట్ రోల్ కనుక ప్లే చేయాలనుకున్నప్పుడు మన నైబర్హుడ్ పీస్ఫుల్గా లేకపోతే, మనకే ఇక్కడ ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయలేం. సో దానివల్ల ఈ డిస్టర్బెన్సెస్ నైబర్హుడ్లో సార్క్ ఉన్నది. సార్క్ అంటే మనం ఏర్పాటు చేశాము. సార్క్ అనేది ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ ఒక అసోసియేషన్ పై అది ఏమాత్రం మూవ్ కాలేదు. ఎందుకంటే చైనా పాకిస్తాన్ లేపుతుంది కాబట్టి పాకిస్తాన్ యాంటీ అయిపోయింది. సో దానివల్ల అది కూడా మనం సాధించలేకపోయాం. వేరియస్ గ్రూప్స్ ఎస్టాబ్లిష్ చేసాం, ఇది బిమ్స్టెక్ అని, ఇంకా వేరియస్ అదర్ గ్రూప్స్, అవి కూడా ముందుకు పోవట్లేదు. వాళ్ళు స్మాల్ కంట్రీస్ ఫీలింగ్ ఏంటంటే అండర్ మోదీ ప్రైమ్ మినిస్టర్షిప్ ఇండియా అంటే బిహేవింగ్ డిఫరెంట్లీ, లైక్ పాత్ర అంటారు, పెద్దన్న పాత్ర, బిగ్ బ్రదర్. కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బోలెడన్ ఇస్తున్నాం. కాకపోతే ఇక్కడ వచ్చింది మనమేమో ఇక్కడ మోడీని హిందుత్వ అంబాసిడర్గా చూస్తుంటారు వీళ్ళందరూ. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాల్దీవులు అయినా, లేకపోతే కనుక ఇప్పుడు పాకిస్తాన్ అయినా, లేకపోతే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇప్పుడు కోరుకునేటటువంటి వాళ్ళైనా, వీళ్ళందరూ యాంటీ ఇదే కదా. అంటే వాళ్ళు హిందుత్వాన్ని పికప్ కానివ్వనటువంటి వర్గాలే కదా, వద్దనుకునే వర్గాలు కదా. సరే, అప్పుడు మనం ఓకే యాంటీ హిందూ అనుకుందాం. ఇప్పుడు మయన్మార్ బుద్ధిస్టు, కానీ ఇప్పుడు అది ముస్లిం చేతిలోకి వెళ్ళింది కదా. అదే అంటే మన మొదటి నుంచి మారుతున్న పరిస్థితులు. కానీ ఇప్పుడు నేపాల్ హిందూ కింగ్డమ్ అయినా కానీ అది యాంటీ ఇండియా అయిపోయింది. కానీ అది కమ్యూనిస్టులు ఆక్యుపై చేసుకున్నారు కదా దాన్ని. సరే, ఇప్పుడు మనం ఏదన్నా కానీ ఇప్పుడు మనం అనేది ఏంటంటే ఎట్లా పోతుంది అనేది సమస్య, దాని ఎందుకు ఎలా జరిగింది ఆ ప్రాసెస్ డిఫరెంట్. కానీ మన నైబర్హుడ్ అంతా 100% గందరగోళం ఉంది కదా. ఇంకా ఈ భూటాన్ కూడా ఎంత మనకంటే మనం ప్రొటెక్టరేట్, ఇండియా ఈజ్ ప్రొటెక్టరేట్ ఆఫ్ భూటాన్ అనేది ఉండేది ఒకప్పుడు. కాన్స్టిట్యూషన్ వాళ్ళ దాంట్లో కూడా మనకు ఉంటుంది. మనం అంతా ఎయిడ్ ఇస్తున్నాం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, అన్ని ఇచ్చినా కానీ భూటాన్ ఎందుకు ఆ పరిస్థితికి వచ్చింది అంటే రాజవంశం యొక్క వ్యక్తిగత స్వార్థమా, లేకపోతే చైనా అంత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందా? ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చింది? ఇప్పుడు రెండు ఫ్యాక్టర్స్. ఒకటి, ఇప్పుడు చైనా ఫ్యాక్టర్ తప్పకుండా ఉన్నది, ఎన్సర్క్లింగ్ ఇండియా, ఇంకా చైనా బార్డర్లు ఉన్న భూటాన్ కాబట్టి చాలా ఇంపార్టెంట్, అది చేస్తుంది. అలానే మన ట్రీట్మెంట్ భూటాన్కు అంటే పర్టికులర్లీ అట్ హయ్యర్ లెవెల్లో ఎలా జరుగుతుంది అది కూడా ఇంపార్టెంట్. మన వాళ్ళ చిన్న కంట్రీ అనేది ఒక విధమైన మనం భావనతో పెట్టుకొని, మీరు ఇప్పుడు అన్నారుగా పెద్దన్నయ్య పాత్ర లేక బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ కనుక బిహేవ్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు కొద్దిగా దూరం అయిపోతారు. దాని తర్వాత అటు అట్రాక్షన్, చైనా నువ్వు చిన్న కంట్రీ కాదు అయినా కానీ మేము ఈక్వల్గా ట్రీట్ చేస్తాం అన్నట్టు. వాళ్ళంతా ఏది ట్రాపింగే కదా, లోన్స్ అటువంటి మనం చేయలేము. కానీ అటువంటి వాటిల్లో వీళ్ళు కొంతవరకు అట్రాక్ట్ అయిపోతున్నారు. అలా కాకుండా ఉండడానికి ఒక్కోసారి ఏముందంటే నిజంగానే మనం ఒక బిగ్ హార్ట్ తోటి, ఇంత పెద్ద కంట్రీ కాబట్టి కొంతవరకు కొంత ఇచ్చేయచ్చు. మనం ఏం చేసాం ఇంతకుముందు ఎక్కువ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్లో, మిలిటరీ ట్రైనింగ్లో, తర్వాత ఐటీ ట్రైనింగ్లో ఇవన్నీ మనం స్కాలర్షిప్స్ వీటికి ఇచ్చేసి మనం ఇండియాకి పిలిపించుకొని వాళ్ళకంత ట్రైనింగ్ ఇచ్చి ప్రో ఇండియన్ అంటే మెంటాలిటీ డెవలప్ చేసే పద్ధతిలో చాలా జరిపించాం. ఇప్పుడు ఆయన తగ్గిపోయింది. అయితే ఏమవుతుందంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే చైనా ఇన్ని ఇస్తుంది కాబట్టి అంటే ఏది చూద్దాం అన్నట్టు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ అంటే ఇప్పుడు హసీనా నోన్ నది సరిగా లేదని, బట్ నేపాల్, భూటాన్ అయితే మనకు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అనుకుంటాం ఇప్పటికీ. కానీ అవి కూడా మనకు కొద్దిగా దూరం అయిపోవటం అనేది మన ఫారెన్ పాలసీలో కూడా కొంతవరకు సంథింగ్ ఈజ్ అంటే రాంగ్ అని మనం ఆలోచించాలి. రెండు ఫోర్సులు ఉంటాయి, బయటది మనది కూడా.
మనం కనుక సరిగా ఉండి మన ట్రీట్మెంట్ కొంటే వాళ్ళు మన దగ్గరే ఉంటారు. వాళ్ళు కనుక ఓకే మనకంటే ఎక్కువ అట్రాక్షన్స్ ఇప్పుడు చైనా కొన్నిసార్లు అవుట్ ఆఫ్ ద వే పోయి ఏదో ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాల్దీవ్కి ఏదో ఇచ్చేస్తామని ఏదో అనౌన్స్ చేసింది, అయినా కానీ మాల్దీవ్స్ కొన్ని వాళ్ళకు వచ్చిన శ్రీలంకనే అంతే చెప్పింది, చెప్పి లాక్కుని మొత్తం వాళ్ళ రోడ్డును పడేసింది. అంటే అదేమో చక్కగా ముందు స్వీట్ మాట చెప్తుంది, అటు పోతున్నారు, తర్వాత అటు ఇటు కాకుండా నడి రోడ్లో నిలబడి మళ్ళీ అప్పుడు భారత్ వెళ్ళి ఆదుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మాల్దీవులకి మనమే ఆదుకోవాల్సి వస్తుంది, శ్రీలంక మనమే ఆదుకోవాల్సి వస్తుంది. అటు నేపాల్కి నువ్వు వీళ్ళకి కూడా మొన్నటి ఇస్తానని చెప్పి చివరికి వాళ్ళ భూభాగం నొక్కేసింది, మళ్ళీ మనం వెళ్ళి సాయం చేయాల్సి వచ్చింది. భూటాన్ వాళ్ళకి అంతే సేమ్ నడుస్తుంది అక్కడ. అంటే బట్ అట్రాక్షన్ బాగుంటుంది వాళ్ళది ముందు. మరి అది హనీ ట్రాప్సా లేకపోతే ఏం చేస్తున్నారు తెలియట్లేదు. మనీ ట్రాప్, ఆ ట్రాప్ లో వీళ్ళు పడిపోతున్నారు. అది మనం నాయకులకి మనీ ట్రాప్ హనీ ట్రాప్ రెండు చేసి పెడుతున్నారు. రెండు కరెక్ట్. మనీ అండ్ హనీ ఈ ట్రాప్లలో ఈ చిన్న చిన్న చితక దేశాలు పాపం అందులో చిక్కపోయి చివరికి రియలైజ్ అవుతున్నారు, కానీ డ్యామేజ్ అయిపోతుంది, డ్యామేజ్ అయితే జరిగిపోతుంది. అందువల్ల మనం కూడా చాలా అంటే ఇప్పుడు ఒకటి మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ పవర్, గ్రోయింగ్ పవర్ అంటే ఇప్పుడు అమెరికా, రష్యా, చైనా లెక్క మనం పోల్చుకొని అలా బిహేవ్ చేస్తే నడవదు. రైట్. దాని పద్ధతిలో కాకుండా మనం మీతో పాటు మేము ఒకటే ఈక్వలే, కానీ మీకు ఏదైనా అవసరం ఉంటే మేము ఉంటాము, మన అవసరాలను మనం పరిశీలించుకొని మన ప్రాంతాన్ని మనం శాంతియుతంగా పెట్టుకుందాం అనే పద్ధతిలో కనుక వాళ్ళకి చెప్పినట్టయితే తప్పకుండా వాళ్ళు వింటారు. రైట్. ఇప్పుడు అసలు హసీనా పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబం అంతా కూడా అక్కడి నుంచి కంప్లీట్గా ఖాళీ చేసేసి ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండదా? ప్రస్తుతానికైతే అలా కనిపించట్లేదు. అంటే ఇదివరకు 71 తర్వాత 75లో జరిగిన కూప్ తర్వాతన అప్పుడున్న ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఆ తర్వాత ఆ పాలకులు మళ్ళీ వాళ్ళు రాజకీయాల్లోకి రాగలిగారా? ఈ జియా వీళ్ళు అప్పుడున్న పొలిటికల్ బ్యాచ్నే కదా, అంటే ఆ రోజున మిలిటరీ వాళ్ళ బ్యాచ్నే కదా, మళ్ళీ వాళ్ళని అలౌ చేస్తుంది అక్కడ సైన్యం లేదా పబ్లిక్? అప్పుడు వాళ్ళని అలౌ చేస్తుంది. ఖలీదా జియా ఉన్నది కదా, మన డిక్టేటర్ మిలిటరీ రూలర్ వైఫ్, ఆవిడే పార్టీ చీఫ్ గా అయిపోయింది, అవామీ లీగ్ పార్టీ చీఫ్ గా అయిపోయింది, ఆవిడనే జైల్లో ఉంది కదా. అలా ఆవిడ ప్రైమ్ మినిస్టర్ గా చేసింది కదా, చేసింది. ఆవిడ చేతు ఆవిడని ఓడించి ఈవిడ ప్రైమ్ మినిస్టర్ అయింది, తర్వాత ఆవిడని జైలుకి పంపించింది అన్నటువంటిది కలిసి ఉంటుంది. బట్ అంటే మిలిటరీ పాలకులు తర్వాత మళ్ళీ రాజకీయాన్ని అయితే అలౌ చేస్తున్నారు, పాకిస్తాన్లో లాగా కాకుండా. అంటే ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా ఇప్పుడు షరీఫ్ ను బ్యాన్ చేసినా కానీ మళ్ళీ వచ్చింది కదా, అంత మళ్ళీ వాళ్ళదే కదా. అదే అంటే ఇమ్రాన్ దెబ్బకి తట్టుకోలేక మళ్ళీ షరీఫ్ను బలికొచ్చారు, అంతే కదా. అదే 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 అంటే ఇక్కడ హసీనా ఇక ఫ్యూచర్లో ఇండియాలోనే సెటిల్ అయిపోవాల్సి వస్తుందా? అట్లా ఇవ్వచ్చా ఇండియా? అంటే ఇప్పుడు టూ ఎర్లీ టు సే ఎనీథింగ్, కానీ ఇప్పుడు ఆవిడ వాళ్ళు ఇండియాలో ఉండదు, ఎందుకంటే ఆవిడ ఆస్తులన్నీ లండన్ లో ఉన్నాయి, ప్రాపర్టీస్ కూడా కొన్నారు, రిలేటివ్స్ అంతా అక్కడ ఉన్నారు. సో ఇప్పుడు టైం బీయింగ్ ఇమ్మీడియట్ గా ఇక్కడ నుంచి లండన్కి ఎప్పుడు పోద్ది అనేది అది ఒక క్వశ్చన్. ఇండియాలో మాత్రం ఉండదు. ఓకే, ఉండదా? అంటే మనం ఒకప్పుడు ఆయన్ని వాళ్ళిద్దరిని కూడా మనమే కదా, ఎవరు దలైలామాకి మనమే షెల్టర్ ఇచ్చాం, అట్లాగే ఒకప్పుడు రాజా హరిసింగ్ కాశ్మీర్ ఇష్యూలో కూడా ఆయనకి మనమే షెల్టర్ ఇచ్చాం, ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి కూడా. అట్లాగే ఈమె ఉండటానికి కుదరదా? అంటే ఆవిడ మనం సరే ఇప్పుడు మనం కొంత నో అబ్జెక్షన్ అని చెప్పినా కానీ ఆవిడ ఆస్తులు, ఆవిడ రిలేషన్స్, పిల్లలంతా అక్కడే ఉన్నారు లండన్లో, ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి. సో వీళ్ళు ఇప్పుడు వెస్ట్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు మొదటి నుంచి కూడా ఏదన్నా పరిస్థితులు సీరియస్గా ఏదైనా డెవలప్ అయ్యి ఆ దేశంలో ఉండలేని పరిస్థితి వస్తే ఎక్కడ ఉండాలని మొదటి నుంచే ప్లాన్లు వేసుకుంటారు వాళ్ళు. అందుకని హసీనాకు కూడా అక్కడ వాళ్ళని ఆస్తులు ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, అదంతా రిలేటివ్స్ అక్కడే ఉన్నారు, పిల్లలు వాళ్ళంతా ఉన్నారు, కాబట్టి వాళ్ళ ప్లాన్ ఉన్నది. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. మన దగ్గర ఏంటంటే ఇది స్టాప్ గ్యాప్. రైట్. అంటే అక్కడ లేబర్ పార్టీ గవర్నమెంట్ కాబట్టి ఈ లేట్ చేస్తుంది అనుకోవచ్చా? ఇదివరకైతే చెక్మని తీసుకెళ్ళేవాళ్ళు కదా. అది కొంతవరకు కూడా, ఎందుకంటే అది పార్టీ అంటే గవర్నమెంట్ మారటం వల్ల కూడా అంత ఫేవరబుల్ గా లేకుండా ఇంతకుముందు ఏది బోరిస్ జాన్సన్ వీళ్ళైతే కనుక ధన్మని ఫస్ట్ పిలిచుకెళ్ళేవాళ్ళు అక్కడికి. సో ఇదంతా అసైలం రెఫ్యూజీస్ కి అసైలం సెంటర్ లండన్ అయిపోయింది అనేది ఇంతమంది పేరున్నది కదా. అలా కాకుండా కొంతవరకు
వెయిట్ అండ్ వాచ్ అన్నట్టు చెప్తున్నారు. బట్ ఫైనల్ డెస్టినేషన్ ఒకవేళ లండన్ కాకపోయినా కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మన గల్ఫ్ కంట్రీస్లో కూడా ఇప్పుడు సౌదీ ఉన్నది, మన దుబాయ్ ఉన్నాయి, అటువంటి వాటిల్లో కూడా వీళ్ళకు ఉన్నాయి ప్రాపర్టీస్. ఎలా చేస్తారా వాళ్ళు? ఇప్పుడు ఇమ్మీడియట్ గా కొద్దిగా అంటే రిలక్టెన్స్ ఉన్నా కానీ తర్వాత ఇప్పుడు ఏముంది వాళ్ళకున్న ప్రాపర్టీస్ కాబట్టి ఇప్పుడు స్పెషల్ ప్రివిలేజ్ లేకపోయినా కానీ ఇప్పుడు దుబాయ్లో ఉందనుకోండి, మీరు ఒక 5 మిలియన్లు పెట్టి ప్రాపర్టీ కొన్నారనుకోండి, మీకు ఒక రైట్ ఉంది అక్కడ ఉండడానికి పర్మనెంట్ రెసిడెంట్ గా, ప్రాబ్లమే లేదు. సేమ్ అటువంటి నంబర్ ఆఫ్ కంట్రీస్ లో ఉన్నాయి కాబట్టి ఆ ఫెసిలిటీస్ కూడా వీళ్ళు ఉపయోగించుకుంటారు. లండన్ కాకపోయినా కానీ దుబాయ్ అయినా ఉంటుంది. సో నేచురల్ గా ఇప్పుడు ముషరఫ్ అదే కదా జరిగింది, షరీఫ్ అదే కదా, అంటే వెస్ట్ పాకిస్తాన్ లో ఇప్పుడు పాకిస్తాన్ లీడర్స్ అంతా అలానే ఉన్నారు, బంగ్లాదేశ్ లీడర్స్ కూడా ఆల్మోస్ట్ అదే పద్ధతిలో ఉంటారు. అందుకనే వాళ్ళ ఆస్తులు వాళ్ళ రిలేషన్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి అది ఉపయోగించుకుంటారు. ఇండియాలో ఉండటం వల్ల హసీనాకు పెద్ద అడ్వాంటేజ్ ఏమి ఉండదు, అది ఇప్పుడు పక్కకే ఉన్నది కాబట్టి మనకంత అడ్వాంటేజ్ ఉండదు, వాళ్ళకంత అడ్వాంటేజ్ ఉండదు. నిన్న ఆమెని పంపించింది మిలిటరీ వాళ్ళు దగ్గరుండి పంపించారా, లేకపోతే మన మిలిటరీ వెళ్ళి ఆమెను తీసుకొచ్చినట్ట? లేదు, అక్కడ మిలిటరీ వాళ్ళు అన్ని అరేంజ్ చేసి పోవాలి అని అడ్వైజ్ చేసి మేము అరేంజ్ చేస్తామని నచ్చజెప్పి అలా పంపించారు. ఓకే, అంటే ఆమెని మామూలుగా అయితే కనుక సాధారణంగా మిలిటరీ కూపులు అంటే తీసుకెళ్లి జైల్లో వేయడానికి ప్రయత్నించడం చేస్తారు కదా. మిలిటరీ కూ కనుక జరిగి ఉంటే యు ఆర్ రైట్, మిలిటరీ కూ జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేస్తారు, తీసుకుపోయి జైల్లో పెట్టేస్తారు మొత్తం ఫ్యామిలీస్ అందరినీ. ఇక మిలిటరీ కూ అజ్బూర్ మన 75 లో జరిగినప్పుడు అయితే మొత్తం ఫ్యామిలీనే కదా అందరినీ చంపేశారు కదా. సో ఈవిడ ఏదో బతికిపోయింది ఎక్కడ ఉండబట్టి. కానీ అంటే ఇటువంటి ఆ మిలిటరీ కూల్ జరిగినప్పుడు మొత్తం జైల్లో పెట్టడం లేకపోతే ఇక చంపేయటం అటువంటి జరుగుతాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అదే చెప్పాను కదా, వేకరుల్ జమీన్ ఏదైతే ఉన్నారో ఆయన మిలిటరీ కమాండరు, వీళ్ళకు రిలేషన్ ఎప్పటి నుంచో వీళ్ళ దగ్గర పనిచేసి, అంటే ఈ గవర్నమెంట్లతో పాటు పనిచేసిండు, వాళ్ళ ఫాదర్లో కూడా ముజిబుర్ రెహమాన్తో పనిచేసిండు, ఇటువంటి అన్నీ ఉన్నాయి కాబట్టి కొంతవరకు ఆ రిలేషన్ తోటి ఆ విధమైన అంటే మిగతా లీడర్స్ కూడా కమాండర్స్ కూడా అంతా అడ్వైజ్ చేయటం ఏంటంటే షీ హాజ్ టు రిజైన్ అండ్ లీవ్ కంట్రీ. అది ఫైనల్ గా ఓకే మిలిటరీని అరేంజ్ చేస్తుంది, అరేంజ్మెంట్స్ అని చేస్తుంది, యూ హ్యావ్ టు లీవ్ అంటే సరే అని బయటికి రావాల్సి వచ్చింది. అంటే భవిష్యత్తులో మళ్ళీ ఏది వాళ్ళు ప్రజాస్వామ్య వాతావరణం అనుకుంటే గనక అప్పుడు మళ్ళీ ఈమె వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా, లైక్ పాకిస్తాన్లో ఇప్పుడు నవాజ్ షరీఫ్ని తీసుకొచ్చినట్టు? ఎందుకంటే ఇప్పుడు అటువంటి ఇప్పుడు మన బంగ్లాదేశ్ హిస్టరీ అయినా పాకిస్తాన్ హిస్టరీ అయినా చూసినట్టయితే మనం ఏది ఇప్పుడు రూల్ అవుట్ చేయలేము. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు, కొంత పీరియడ్ తర్వాత మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ ఈమె కమ్బ్యాక్. ఇప్పుడు షరీఫ్ లండన్లో ఉండి మళ్ళీ ఈఎస్ కమంటే వచ్చేసిండు కదా. సో ఇప్పుడు అంటే ప్రస్తుతానికైతే ఇది షేక్ హసీనా కొడుకు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసి అంతే ఇక అయిపోయింది, మా మదర్ ఎప్పుడు ఇక పాలిటిక్స్లో ఉండదు, ఇంకా రిటైర్మెంట్కి వెళ్ళిపోయింది, మళ్ళీ కమింగ్ బ్యాక్ అనేది ప్రసక్తే లేదు, అది అని అనేస్తున్నారు. బట్ ఆవిడ ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నట్టయితే ఈ మిలిటరీ కూల్ జరిగినప్పుడు అంటే వెస్ట్ బెంగాల్లో లాస్ట్ టైం ఏది 75 నుంచి 90 ఒక 15 ఇయర్స్ దాకా నడిచింది. ఇప్పుడు కనీసం ఇది ఒక 10 ఇయర్స్ దాకా ఇలానే రూల్లో ఉంటే మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత షేక్ హసీనా చేంజ్ చేస్తుంది, అప్పుడు ఆవిడ ప్రాపర్గా నడవలేని పరిస్థితి ఉంటుంది. అది అందుకని ఒకవేళ ఈ మిలిటరీ రూల్ కంటిన్యూ ఎక్కువైతే ఆవిడ మళ్ళీ కమింగ్ బ్యాక్ అండ్ అంటే అప్పుడు వాళ్ళ అబ్బాయి దిగుతాడేమో లైన్లోకి, అందుకోసం ఏమన్నా ఇట్లా చేస్తున్నాడేమో ముందు. అంటే ఇప్పుడు అది కూడా నిజమే, ఎందుకంటే ఇప్పుడు అవామీ లీగ్ అనేది అంటే మన అపోజిషన్ ఏదైతే ఇప్పుడు బయటకు వస్తుందో వాళ్ళు చాలా వరకు మళ్ళీ ఎలక్షన్స్ జరిపించి వాళ్ళ అధికారంలోనికి అయితే ప్రయత్నం చేస్తారు డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు మిలిటరీ రూల్ జరిగినా కొంతవరకు బంగ్లాదేశ్లో డెమోక్రటిక్ ఇప్పుడు ఏంటంటే ఏది ఎజిటేటర్స్ అంతా ఇప్పుడు నోబెల్ లారియట్ ఆయన ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది అన్నట్టు అందరూ మిలిటరీకి అంటే డిమాండ్ చేస్తున్నారు. సో నేచురల్గా ఆయన ప్రెసిడెంట్ అయితే క్యాబినెట్ ఏర్పడుతుంది, క్యాబినెట్లో అంటే ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్స్ కనుక క్యాబినెట్లో ఉంటే
త్వరలోనే మళ్ళీ డెమోక్రటిక్ సిస్టమ్ రీఎస్టాబ్లిష్ కావచ్చు. ఓకే, అంటే డెమోక్రటిక్ సిస్టమ్ ఇవి చేసి డెవలప్మెంట్లో కూడా గ్రోత్ రేట్లో వరల్డ్లో మంచి పోటీ పడుతున్న టైంలో దించేశారు. అక్కడ డెవలప్ కావాలని కోరుకుంటారా వాళ్ళు? అదైతే కరెక్ట్. ఎందుకంటే మనకన్నా కొన్ని రంగాలలో బంగ్లాదేశ్ అంటే ముందున్నట్టు కనిపించింది. అవును, మంచి డెవలప్మెంట్లో డౌటే లేదు. కానీ ఇప్పుడు ఈ మనం ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు, ఇప్పుడు వెనిజువేలా రిచ్ కంట్రీ, రిసోర్సెస్ ఇప్పుడు ఎంత పూర్ అయిపోయింది చూశారు కదా. అంటే మిస్మేనేజ్మెంట్, పొలిటికల్ మిస్మేనేజ్మెంట్ వల్ల ఈ డెవలప్మెంట్ అనేది జరగకుంటుండి ఆ దేశానికి ఎంతో నష్టం జరుగుతుంది. అలానే బంగ్లాదేశ్ మీరు అన్నట్టు మంచి అంటే ట్రాజెక్టరీ ఇలా వచ్చేసింది. ఎందుకంటే ఆ గ్రోత్ పుంజుకుంటూ మంచి డెవలప్మెంట్ జరిగే పరిస్థితికి వచ్చేసరికి సడన్ గా ఇటువంటి టర్న్ జరగటం దురదృష్టకరం బంగ్లాదేశ్కు. తర్వాత ఇటువంటి జరగటం మన రీజన్లో, మన నైబర్హుడ్లో మనకు కూడా కొంతవరకు నష్టమే జరుగుతుంది. ఎందుకు అని అంటే మనం మన ఊర్లో ఉన్నప్పుడు, మనం ఏదైనా సిటీలో ఉన్నప్పుడు పక్కిలు కాలుతున్నప్పుడు మనకేం కాదులే అనుకోవటం అది కొంతవరకు కరెక్ట్ కాదు. మన ఎంత అంటే పక్క వాళ్ళది గుడిసె, ఇది మన సిమెంట్ కాంక్రీట్ ఉన్నది, మనకేం కాదులే అనుకుంటే అలా కాదు. అక్కడ వచ్చే బర్నింగ్ అయిన ఫ్యూమ్స్ తోటి, పొగలతోటి, ఆ సెగలతోటి అవన్నీ మన పక్కిలకు కూడా చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. అలానే చుట్టూ మన దేశానికి చుట్టూ ఉన్న చిన్న చిన్న కంట్రీలు అన్నింటిలో ఇట్లా జరుగుతున్నప్పుడు మనకు కూడా కొంతవరకు డిస్టర్బెన్స్ జరుగుతుంది. అందుకని మన ఫారెన్ పాలసీలో చైనా పాకిస్తాన్ యాక్సెస్ ఏదైతే ఉన్నదో, వీళ్ళు చేసే ఈ కుతంత్రాలకు, వీళ్ళు చేసే ఇది యాంటీ ఇండియా యాక్టివిటీస్కు మనం కూడా చాలా వరకు ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చైనా బార్డర్లో మన సిఐఏ వాళ్ళు, అమెరికా వాళ్ళు మనకు అక్కడ ఏది ట్రైనింగ్కి వచ్చినప్పుడు చైనా పెద్ద ఏదో అరిచింది, ఏదో అపోజ్ చేసింది. అయినా కానీ అటువంటి అంటే యాక్టివిటీస్లో కంబైన్డ్ జాయింట్ ఎక్సర్సైజులు చేసి వాళ్ళతో కోఆపరేట్ చేసుకోవటం వల్ల ఏమైందంటే మనకు సరి అయిన ఇంటెలిజెన్స్ ఏం జరుగుతున్నది అది ఒకటి తెలుస్తుంది. తర్వాత ఏదన్నా యాక్టివిటీ ప్లాన్ చేయాలనుకుంటే కూడా లైక్ మైండెడ్ కంట్రీస్ తోటి మనం కొన్నిసార్లు కలిసి పనిచేయాల్సి వస్తుంది. న్యాచురల్గా ఇప్పుడు అమెరికా వచ్చే ఎలక్షన్లో అఫ్కోర్స్ కమలా హ్యారిస్ కనుక అయితే, ఈరోజు అనిపిస్తున్నది కమలా హ్యారిస్ లీడింగ్ అని. అయినప్పుడు పెద్దగా మనకు ఏది ప్రో ఇండియా అనేది ఇండియాకు జరిగిపోవటం కంటే అమెరికన్ ఇంట్రెస్ట్ యాంటీ చైనా, అంటే చైనాను చెక్మేట్గా ఇండియాను ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. కాబట్టి అటువంటి అప్పుడు మనం కూడా కొంతవరకు అమెరికాను, యూరోప్ను ఉపయోగించుకొని మన రీజన్లో మనం ఇటువంటి అంటే అల్లర్లు అశాంతి లేకుండా చూసుకుంటే మనం చాలా ఇంకా ప్రోగ్రెస్ అయిపోతాం, ఆన్ పార్ విత్ చైనా అవుతాం. కానీ ఇప్పుడు మనకు ఎదురవుతున్నటువంటి ఈ 3 చోట్ల కూడా ఇదర్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లేకపోతే మాల్దీవ్స్, ఈ 3 కూడా రిలీజియస్ ఆస్పెక్ట్లోనే వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టు కదంటారా? అక్కడ ఉన్న పబ్లిక్ ఎవరైతే వ్యతిరేకిస్తుంటారు ఇండియన్స్ లేదా లీడర్లు అంటే ఇప్పుడు అలాంటి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అన్ని మనకు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. అదే అనేది వీళ్ళ ముగ్గురు అంటే ఇదంటే పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బ్యాచ్ కదా, పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్. అదే నైబర్హుడ్ లో ఈ చైనీస్ ఫ్యాక్టర్ మేజర్ ఫ్యాక్టర్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. పాకిస్తాన్ ఉపయోగించుకొని చైనీస్ కూడా ప్లే చేస్తూ రిలీజన్, ఎకనామిక్ ట్రబుల్స్ ను అన్ని వాడుకొని యాంటీ ఇండియాగా తయారు చేస్తుంది. ఒక రిలీజన్ వల్లనే మనకు యాంటీ ఇండియా అయిపోతున్నాయి. ఇది అంటే పాకిస్తాన్ అయితే మొదటి నుంచే మనకు ఆ యాంగిల్లో నుంచే తీసుకొస్తుంది. దాన్ని వదిలిపెట్టేస్తే ఇప్పుడు మాల్దీవ్స్ అన్నారు. మాల్దీవ్స్ ఇప్పుడు గయూమ్ మనకు గెలిచినప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సో చాలా అంటే క్లోజ్ రిలేషన్స్, ఫ్రెండ్లీగా ఉండారు. అవును. తర్వాత అక్కడ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏదంటే ఇప్పుడు పాలిటిక్స్ ఎప్పుడైతే రిలీజన్ పాలిటిక్స్ లకు తీసుకొస్తారో ఎక్కడైనా అది అంటే డెడ్లీ వెపన్, అది పాయిజన్ లేక. సో వాడు గెలవాలనుకున్నప్పుడు ఏం చేసిందంటే యాంటీ ఇండియా సెంటిమెంట్ తీసుకొచ్చాడు. ఆడ యాంటీ ఇండియా అని కానీ యాంటీ హిందూ అని రాలే, అది మనం గమనించాలి. సో యాంటీ ఇండియా సెంటిమెంట్ తీసుకొచ్చి ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది. ఇండియా ఈజ్ కంట్రోలింగ్ అస్, ఇండియన్ సోల్జర్స్ షుడ్ బి అవుట్ అని అదొక విధమైన స్లోగన్ తీసుకొచ్చి
ఆ ఎలక్షన్లో ఉపయోగించుకొని సెంటిమెంట్ రెచ్చగొట్టి గెలిచిండు. తర్వాత అలానే ఇక అది ఎలా జరిగింది అని అంటే చైనీస్ ఎంకరేజ్మెంట్, అతనికి వచ్చిన డబ్బులు అది కూడా బయటకు వచ్చినట్టున్నాయి కదా. అందుకని ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈవేళ ఈ బంగ్లాదేశ్ ఇష్యూ తర్వాత మనం బీఎస్ఎఫ్ అవన్నీ కొన్ని మార్పులు చేసి బార్డర్ క్లోజ్ అంటున్నాం. కంట్రోల్ అవుతుందా బార్డర్లో, లేకపోతే ఇప్పుడు వలసలు పెద్ద ఎత్తున ఇంకా పెరగబోతుంటాయా మనకి? ఇప్పుడు అదే అన్నట్టు మనకు ఇప్పుడు బంగ్లాదేశ్ వారప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు కదా ఇండియాకు. అప్పుడు మనకెంత బర్డెన్ అయిపోయింది అప్పుడు. సో ఇప్పుడు కూడా బాగా అలజడులు జరుగుతున్నప్పుడు, అల్లకల్లోలం జరుగుతున్నప్పుడు ప్రజలు, అమాయకమైన ప్రజలు, అసహాయంగా ఉన్న ప్రజలు తప్పకుండా సేఫ్ ప్లేస్ అనేది ఇండియాకు చొచ్చుకోనికి ప్రయత్నం చేస్తారు ఏదో ఒక విధమైన మార్గంల ద్వారా. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎంతో మంది ప్రజలు యూరప్ అమెరికాకు చేరుకోవాలని పడవలు, బోట్లు, తర్వాత ఇక వేరే మార్గాలకు పోయి నడి సముద్రాల్లో చనిపోతూ అవన్నీ జరుగుతున్నాయంటే అటువంటి పరిస్థితులకు ఎందుకు పోతున్నారు అంటే మరి అక్కడ ఉన్న అల్లజడులకు అల్లర్లకు వాళ్ళు తట్టుకోలేక పారిపోనికి ప్రయత్నం చేస్తారు. అందుకని ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ అని పెట్టి ఫుల్ టైటనింగ్ చేయాలని ఎంత చేసినా కొంతవరకు అయితే ఆపలేరు. ఇప్పుడు మన దేశంలోకి వలస వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఇంతకుముందు బంగ్లాదేశ్ నుంచి వచ్చి మన బెంగాల్లో స్థిరపడ్డటువంటి వాళ్ళు ప్రో హసీనా ఉంటారా, యాంటీ హసీనా ఉంటారా? అంటే చాలా వరకు ప్రో హసీనా ఉంటారు. ఓకే, కానీ 100% ఇప్పుడు హ్యూమన్ నేచర్ ఎలా ఉంది అని అంటే ఇప్పుడు వాళ్ళు ఇంతకాలం ఉన్నా కానీ హసీనా తర్వాత ఆవిడ గవర్నమెంట్ తర్వాత బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బిఎన్పి వాళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత వాళ్ళు అక్కడున్నా ఇక్కడున్నా కొంతవరకు ఆ యూత్ ఏదైతే ఎడ్యుకేషన్ మొదలు పెట్టిందో సో దాంట్లో సింపథైజర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉండి. ఇప్పుడు ఎందుకంటే బంగ్లాదేశ్ నిన్న మొన్న అది వింటున్నాము, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు పనులు చేసుకునే వాళ్ళు. వాళ్ళంతా ఏంటంటే హసీనా చేయబట్టే బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు బోర్డంత లాభం వచ్చేసింది, మాకేం రాలేదు. అంటే ఇప్పుడు మనం ఎంత చేసినా ఇప్పుడు మనం వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఇచ్చినా కానీ ధాన్యం, గ్రెయిన్, ఈవెన్ రైస్ ఇవన్నీ మనం వాళ్ళకు పంపించినా కానీ అవి కనిపించట్లేదు వాళ్ళకు. అంటే బంగ్లాదేశ్ నుంచి ఇప్పుడు మనం గ్యాస్ ఏదో అంటే ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాం, అక్కడ డెవలప్ చేసి గ్యాస్ ఫీల్డ్స్ను మనం యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం. దానివల్ల తర్వాత కొన్ని ల్యాండ్స్ విలేజెస్ ఎక్స్చేంజ్ అయ్యి చేసుకున్నాం కదా, అది వాళ్ళకి ఫేవర్ అని కాదు మనకు ఫేవర్ అని కాదు, ఒక అంటే రీజనబుల్ సొల్యూషన్ తీసుకొని అంటే ఇరు దేశాలు కూర్చోవటం వల్ల జరిగింది. అంటే పర్సెప్షన్ ఎలా కల్పిస్తుంది అని అంటే ప్రో పాకిస్తాన్ రిలీజియస్ పొలిటికల్ పార్టీస్ మొత్తం యాంటీ ఇండియా బంగ్లాదేశ్ దోషేసి ఏదో ఇండియా ఏదో తీసుకుంటుంది, బాగుపడుతుంది, హసీనా దానికి సహకరిస్తుంది అనే భావన మాత్రం కల్పిస్తున్నారు వాళ్ళు. సో అది దాన్ని కౌంటర్ చేయటంలో ఈ హసీనా గవర్నమెంట్ వాళ్ళ పార్టీ ఫెయిల్ అయినట్టే లెక్క. అందువల్లనే ఈ ఎజిటేషన్ ఇంత దూరం వచ్చేసింది. అది కాకుండా అదే అడ్మినిస్ట్రేషన్ కనుక వాళ్ళు సరి అయిన పద్ధతిలో చేసుకొని ఉంటే, అధికారంలో ఉన్నది కానీ ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళందరినీ జైల్లో పెట్టేస్తే న్యాచురల్గా వాళ్ళు ఏం చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా ప్రజల సింపతి వచ్చేస్తుంది, తర్వాత యాంటీ గవర్నమెంట్గా తయారైపోతుంది. ఆ పరిస్థితి ఇలా వచ్చేసింది. రైట్, ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఈవేళ బ్రిటన్లో జరుగుతున్న పరిణామాలు ఏదైతే అక్కడ పబ్లిక్లో వస్తున్నటువంటి తిరుగుబాటు, లేకపోతే ఇక్కడ మనం చూసినటువంటి శ్రీలంక, లేకపోతే ఈ ఇన్సిడెంట్స్ అన్నిటి వెనకాల ఏయన్నా ఫారెన్ హ్యాండ్స్ ఉంటాయా, లేకపోతే లోకల్గా పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఫెయిల్యూర్ అనుకోవాలా? ఇప్పుడు మనం రెండు విధాలుగా ఆలోచించాలి. ఏంటంటే ఇప్పుడు అన్నారు ఇది ఇంగ్లాండ్ తీసుకున్నారు, అదంతా డెవలప్డ్ కంట్రీ. సో అక్కడ జరిగే ఎడ్యుకేషన్ అంతా యాంటీ ఇమిగ్రేషన్, అంటే వేరే వాళ్ళు వచ్చి మా జాబ్స్ తీసుకుంటున్నారు, మా బ్రెడ్ తింటున్నారు, మాకు జాబులు అంటే లేకుండా పోతున్నాయి అనేది భావనతోటి ఆ ఎడ్యుకేషన్ మొదలవుతుంది. అమెరికాలో కూడా ట్రంప్ గెలిచడానికి కారణం ఒకటే కదా, వీళ్ళంతా ఇమిగ్రెంట్స్ అంతా వచ్చేసి దే ఆర్ ఈటింగ్ అవర్ బ్రెడ్, దే ఆర్ టేకింగ్ అవర్ జాబ్స్, అది కొంతవరకు చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇమిగ్రెంట్స్ హార్డ్ వర్కింగ్, హైలీ స్కిల్డ్ కాబట్టి వాళ్ళకు న్యాచురల్గా జాబ్స్ వచ్చేస్తాయి, తర్వాత పేమెంట్ ఉంటుంది.
కానీ వాళ్ళ కంట్రిబ్యూషన్ కంట్రీ డెవలప్మెంట్ కు ఎంత ఉన్నది అనేది వీళ్ళు చూడరు. వీళ్ళు చేయబట్టే అక్కడ ఇంత డెవలప్ అవుతుంది, ఇంత గ్రోత్ అవుతుంది అని. అఫ్ కోర్స్ మన ఈ నాస్కామ్ వాళ్ళు అయితే ఒకసారి ఒక స్టడీ చేశారు, ఏది ట్రంప్ టైంలోనే ఇమిగ్రెంట్స్ అంతా నాకింగ్ అవే అవర్ జాబ్స్ అండ్ టేకింగ్ అవే అవర్ జాబ్స్ అంటే మేమంతా పూర్ అయిపోతున్నాం, వాళ్ళంతా రిచ్ అయిపోతున్నారు. దే ఆర్ అంటే కొన్ని వీడియోలు చూసినట్టయితే ఇమిగ్రెంట్స్ మంచి మంచి బంగ్లాలు, అంటే అది అమెరికాలో కొనుక్కోవటం, చైనీస్ అయినా ఇండియన్స్ అయినా. సో న్యాచురల్ గా దే ఆర్ ఎర్నింగ్ లాట్ అండ్ వర్కింగ్ హార్డ్ కాబట్టి కొనుక్కుంటారు. అక్కడ ఉన్న నేటివ్స్ ఏంటంటే ఇక రెండు రకాలు, వైట్స్ తర్వాత ఈ బ్లాక్స్. దాంట్లో చూస్తే బ్లాక్స్ అయితే అసలు పనిచేయటం లేదు అక్కడ, డ్రాప్ అవుట్స్ చాలా వరకు, వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చేటట్టున్నారు. వైట్స్ లో కూడా ఆఫ్టర్ అంటే హై స్కూల్ తర్వాత మ్యాక్సిమం డిగ్రీ వరకు పోవటం, కానీ హయ్యర్ స్టడీస్లో రీసెర్చ్లో వాళ్ళు కూడా వెనకబడిపోతున్నారు. అంటే ఇప్పుడు అవన్నీ జరుగుతున్న పరిస్థితుల్లో ఇమిగ్రెంట్సే కారణం అని ట్రంప్ లాంటివాడు మొత్తం ఆ విషయాన్ని వెదజల్లాడు. సో అక్కడ కూడా అదే మూమెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంగ్లాండ్లో కూడా అదే వచ్చేస్తుంది. ఇంగ్లాండ్లో ఇప్పుడు సునాక్ కన్నా ముందు, ఆయన అంటే ఇండియన్ ఆరిజిన్ ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ అంతకన్నా ముందు ఇంత పెద్దగా లేదు. తర్వాత లాస్ట్ ఈ సునాక్ గవర్నమెంట్లో ఏంటంటే లిబరలైజేషన్ పాలసీస్ ఇమిగ్రెంట్స్కు అనేది ఒకటి పెద్ద టాపిక్ అయిపోయింది అప్పుడు. దాంట్లో పార్లమెంట్ కూడా పెద్ద డిస్కషన్ అయిపోయింది. అది ఇంతవరకు కంప్లీట్ అయిందో కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజల్లో ఏంటంటే ఇమిగ్రెంట్స్ రావటం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయి ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతిన్నది. దేని వల్ల జరిగినా కానీ వీళ్ళ వల్ల జరిగిందని అక్కడ పర్సెప్షన్ ఉన్నప్పుడు అది యాంటీ ఇమిగ్రేషన్ మూవ్మెంట్ తయారవుతున్నది. ఒక విచిత్రం ఏంటంటే ఆ రెండు దేశాల్లో, అక్కడ యూరప్ కంట్రీస్లోనేమో యాంటీ ఇమిగ్రెంట్స్ ఉద్యమాలు జరుగుతుంటాయి లోకల్ నుంచి. మన దేశంలోనేమో కంప్లీట్ రివర్స్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు లేకపోతే బర్మా నుంచి వచ్చినోడు వాళ్ళకి సేవ్ చేయమని మన దగ్గర ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. మనం ఎక్కడికి పోవాలనేదానికంటే వాళ్ళకి ఎందుకు ఇయ్యరు ఇక్కడ, వాళ్ళని అన్యాయంగా మనం ఎందుకు పంపించాలని మాట్లాడే వాళ్ళ ఉద్యమాలు ఇక్కడ ఎక్కువ జరుగుతున్నట్టు. మన బెంగాల్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, ఇవన్నీ జరుగుతుంది అయ్యే కదా ఇష్యూస్. అంటే మనం అదే అనుభూతున్నాం. ఇక్కడ డెవలపింగ్ కంట్రీస్ లాగానే డిఫరెంట్. డెవలపింగ్ కంట్రీస్ కు వచ్చేసరికి ఏమవుతుందని అంటే అక్కడ ఉన్న యాంటీ ఇమిగ్రెంట్ మూవ్మెంట్స్ బదులు ఇక్కడ ఏమవుతుందంటే మిస్ మేనేజ్మెంట్ జరగటం వల్ల ఏమవుతుంది, ఈ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవటం వల్ల, తర్వాత ఆర్థిక పరిస్థితులు దిగజారిపోవటం వల్ల, తర్వాత మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ వల్ల ఏదైతే జరుగుతుందో ఇక్కడ మూమెంట్స్కు అక్కడ మూమెంట్స్కు చాలా వరకు తేడా ఉన్నది. కానీ మీరు అన్నట్టు గ్లోబల్గా ఏమవుతుంది అని అంటే నేషనలిస్టిక్ యాటిట్యూడ్ డెవలప్ కావటం వల్ల పొలిటికల్ లీడర్స్ అసలు సమస్యలను వదిలిపెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిన్న ఏదైతే జరిగిందో, ఏది స్టాక్ మార్కెట్ క్రాష్ కావటం అనేది ఏదైతే జరిగిందో అనుకుంటున్నారు కదా, 15 లక్షల కోట్లు ఆవిరైపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు అంటే ఎంతో నష్టం జరుగుతుంది అని అంటే అది ఎందుకు జరిగింది అని అంటే ఆర్థిక పరిస్థితులు అమెరికాలో సరిగా లేవు, రిసెషన్ పోతుందనే భయంతో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసి థర్డ్ వరల్డ్ వార్ అవుతుందేమని అదొకటి ఫ్యాక్టర్ అయిపోయి అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ తోటి అవుతున్నాయి కదా. ఇటువంటి అన్సర్టనిటీస్ వరల్డ్ వైడ్ ఇలా ఉన్నప్పుడు ఈ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అంటే ఇప్పుడు మళ్ళీ పర్టికులర్గా ఈ పరిస్థితుల్లో ఇది అమెరికన్ ఎలక్షన్ దగ్గర వస్తున్నప్పుడు వాళ్ళు అంటే బైడెన్ ఇప్పుడు ప్రెసిడెంట్ అయినా కానీ అంత యాక్టివ్గా వర్క్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ అన్సర్టనీ ఒకటి వచ్చేసింది. ఇటువంటివన్నీ ఏమవుతుందంటే అంటే అన్సర్టనిటీస్ డెవలప్ చేస్తున్నప్పుడు చాలా వరకు ఈ స్టాక్ మార్కెట్ క్రాష్లు అయినా కానీ ట్రేడ్ మనకి ఎఫెక్ట్ అవుతుంటుంది. ఎందుకంటే పర్టికులర్గా మనం డిపెండెంట్ ఆన్ లాట్ ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్, తర్వాత లాట్ ఆఫ్ ఇంపోర్ట్స్ చైనా నుంచి పోవడంతో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన ఎక్స్పోర్ట్స్ ఏమో ఇటు వైపు చేస్తున్నాం, ఏది యుఎస్ వైపు, యూరోప్ వైపు. సో అక్కడ అన్సర్టనీస్ ఉంటే మనకు దెబ్బ తగులుతుంది. సో అందుకని ఈ పరిస్థితుల్లో నైబర్హుడ్ కూడా మనకు పీస్ఫుల్ గా లేకపోతే డిస్టర్బెన్స్ కావటం వల్ల మనం కూడా కొంతవరకు మనకు ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం అంతా గమనించాల్సినది ఉంటుంది. అలా రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఇది పరిస్థితి. ఓవరాల్గా చూస్తే ప్రపంచవ్యాప్త పరిణామాలు మనకెందుకులే అనుకుంటాం, ఎక్కడో ఏదో జరిగితే మనకెందుకు అనుకుంటాం, కానీ అవి మన దాకా వస్తాయి. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అంటే దాని ఎఫెక్ట్ మన స్టాక్ మార్కెట్లో కుప్పకూలినాయి. అలాగే అమెరికా బ్రిటన్లో జరుగుతున్న పరిణామాలు మనకి ఇబ్బంది అయ్యాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ అయితే ఏకంగా ఆ దేశ ప్రధానమంత్రి వచ్చి మన దగ్గర కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే సరిహద్దులలో జరిగే పరిణామాలు మన మీద ప్రభావం చూపెడుతుంటాయి. వాటి మీద అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం, అదే సందర్భంలో మన విదేశాంగ విధానం విషయంలో ఎలా ఉండాలి అన్నటువంటిది మన ప్రభుత్వాలకి మనం చెప్పేటటువంటి పరిస్థితి అవసరం ఉంటుంది.